ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ. నా పేరు తనీష్ నరసింహ. ఈనాటి కార్యక్రమంలో ఈ 2025వ సంవత్సరంలో పునర్వసు నక్షత్ర జాతకులకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని పరిశీలన కనుక చేస్తే, ముఖ్యంగా దీనిని త్రిపాద నక్షత్రంగా చెప్పుకుంటూ ఉంటాం. త్రిపాదము అంటే 1, 2, 3 పాదాల మిథున రాశిలో ఉంటే 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకి. కాబట్టి ఈ 2 రాశులకు చెందిన వ్యక్తులే ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు. కాబట్టి ఈ యొక్క త్రిపాద నక్షత్రంలో 3 పాదాలు 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటే 4వ పాదం కర్కాటక రాశిలో ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 2 రాశులకి సంబంధించి, అలాగే 4 పాదాలకి పునర్వసు నక్షత్రాలకు సంబంధించి ఫలితాలు కనుక చూస్తే చాలా అద్భుతంగా ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా పడాల్సినటువంటి అవకాశం కనబడుతున్నది. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎంత ఎక్కువ శ్రద్ధ పెడితే ఆరోగ్యం మీద అంత బాగా ఉంటుంది. ఆహార పానీయాల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ శరీరానికి, మీ ఆరోగ్యానికి ఎటువంటి ఆహారం పడదో ఇక్కడ వయస్సు సంబంధం లేకుండా పడని ఆరోగ్యాన్ని ఛేదించడము, వదిలేయటమే చాలా ఉత్తమోత్తమంగా మనం చెప్పుకోవచ్చు. విదేశీయాన ప్రయత్నాలు చాలా మంచి జరుగుతుంది. ఇది చాలా శుభపరిణామము. ఎవరైనా దేశ విదేశాలకి వెళ్ళాలి, చదువుల నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, లేకపోతే సరదాగా చూసి రావడానికి కానీ, ఎవరైతే పునర్వసు నక్షత్ర జాతకులు విదేశాలకు వెళ్ళి చూడసి రావాలనుకుంటారో వాళ్ళకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉండబోతున్నాయి. ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. సహనంతో కనుక ఉంటే అన్ని విధాలు కూడా ప్రతి ఒక్క పని యందు కూడా మీకు అనుకూలంగా మార్చే అవకాశం కనబడుతోంది. నేను ఎప్పుడు చెప్తుంటానో, ఎవరికైనా సరే ఓర్పు సహనం రెండూ ఉండాలి. ఆ ఓర్పు సహనంతో ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు కనుక ఉంటే, పని అవ్వటం లేదు తొందరపడకుండా, ఎవరిని నిందించకుండా చాలా జాగ్రత్తగా ఉంటే మీరు చేసుకోబోయే ప్రతి పని యందు విజయం మీ సొంతం అవుతుంది. ఇది పునర్వసు నక్షత్ర జాతకులు గుర్తుంచుకోవాలి. ఇది మీ లాజిక్, ఇది మీ సీక్రెట్ కూడా గుర్తుంచుకోవాలి. ఇదే మీ సీక్రెట్. మీకు పని అవ్వటం లేదంటే ఓర్పు సహనం లేదు, మీరు తొందరపడుతున్నారని అర్థం. అంటే మరీ ల్యాగ్ అవ్వేమీను, మరీ ల్యాగ్ అవుతుంటే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దాని తగ్గ పరిహారాలు చేయించుకోవాలి. కాబట్టి ఓవరాల్గా ఈ 2025 సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు పొందబోయే వ్యక్తుల్లో ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. అన్ని విధాలా కూడా పనులు మీరు సమయంగా, అంటే మీకు అనుకూలంగా మార్చిన అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహించవచ్చు. దానికి సంబంధించి బంగారం కొనవచ్చు, బట్టలు కొనవచ్చు, ఏదైనా వాహనాలు కొనవచ్చు. ఇటువంటి శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారికి అద్భుతమైన యోగాలు కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మిథున రాశిలో ఉండేటువంటి 1, 2, 3 పాదాలకు చెందిన పునర్వసు నక్షత్ర జాతకులు కావచ్చు, 4వ పాదం కర్కాటక రాశిలో ఉండేటువంటి పునర్వసు నక్షత్ర జాతకులైన కావచ్చు. ప్రింటింగ్ అంటే ఎవరైతే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుంటారో వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. ప్రింటింగ్ ప్రెస్ ఉండి, అంటే ఇక్కడ మనకి ప్రింట్ మీడియా అని చెప్తుంటాం. ప్రింట్ మీడియాలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కలహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయం గుర్తుంచుకోవాలి. పునర్వసు నక్షత్ర జాతకులు ప్రత్యేకించి ఎలాంటి కలహాలు కూడా మీ కుటుంబంలో రాకుండా మీరు సమయం పాటించాలి. అందుకు చెప్పాను మీకు ఓర్పు సహనం అని చెప్పని. ఈ ఓర్పు సహనం పడితే ఎటువంటి కలహాలకి దారి తీయడం, కుటుంబం ఆనందంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే అనారోగ్య బాధలు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి మధ్య మధ్యలో వచ్చి, వాటి యందు కూడా సరైనటువంటి వైద్యం, మెడికేషన్ తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవస్తుందిగా మరొకసారి తెలియజేస్తాను. కాకపోతే గొప్ప విషయం ఏంటంటే ఆకస్మిక ధనలాభం ఉన్నది ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకి. ఇది చాలా మంచి విషయము, సంతోషించదగ్గ విషయము. కాకపోతే తరచూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటే ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ 2025 సంవత్సరంలో. కాబట్టి ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటే జాగ్రత్తలు పాటించాలి. ఏ విధమైన ప్రయాణం ఎప్పుడు ఎంతవరకు చేస్తే బాగుంటుంది అని మంచి నిర్ణయం తీసుకుని ఆ ప్రయాణం చేయడం వల్ల లాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఓవరాల్గా సమస్తమైన విజయాలు కూడా పొందగలిగే వ్యక్తులు పునర్వసు నక్షత్ర జాతకులు మిథున రాశి వారు, కర్కాటక రాశి వారు ఉన్నారని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, ఈ కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త తీసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది. సమాజం మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.